You dismissed my mother in her own house. Come here, kneel. Enough. డూన్ మూవీలోని ఈ సీన్ మాత్రం చాలా మిస్టీరియస్గా ఉంటుంది. అప్పటి వరకు ఈ గ్రూప్ గురించి ఎలాంటి విషయాలు మనకు తెలియకపోయినా సరే ఖచ్చితంగా వీళ్ళకి డూన్ స్టోరీలోని మంచి పొటెన్షియల్ ఉంది అని అనిపిస్తుంది. అసలు ఎవరు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ గోల్ ఏంటి, పవర్స్ ఏంటి, వీళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలోని క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ రీసెంట్గా వస్తున్న డూన్ ప్రాఫెసీ సిరీస్ కూడా ఈ బెనీ జెసరెట్ గ్రూప్ ఆరిజిన్స్ మీదే బేస్ అయి ఉంటుంది. డూన్ యూనివర్స్లోనే రోసాక్ అనే ఒక ప్లానెట్ ఉంటుంది. ఇక్కడ కొంతమంది సోర్సరర్స్ ఉండేవాళ్ళు. అప్పటి వరకు డూన్ యూనివర్స్ అంతా థింక్ చేసే మిషన్ల మీద ఫైట్ చేసి వాటిని నాశనం చేస్తారు. వాటి హెల్ప్ సడన్గా లేకపోవడం వల్ల ప్రపంచం అంతా అప్పటి వరకు వాటి మీద ఆధారపడిపోయి ఉంటారు కాబట్టి అవి లేకపోయేసరికి అల్లకొల్లోలంగా మారుతుంది. సరిగ్గా ఇదే సమయంలోనే ఈ సోర్సరర్స్ అందరూ వాళ్ళ పవర్స్ని యూజ్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి ఒక గుర్తింపు సంపాదించాలి అనుకుంటూ ఉంటారు. సో ఈ స్టోరీని కాసేపు పక్కన పెడదాం. రకెలా అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది. తిను ఒక సోల్జర్ని పెళ్లి చేసుకుంటుంది. అతను బట్లేరియన్ జిహాద్ అనే వార్లో చనిపోతాడు. అండ్ తను ఉండేది పార్మెంటర్ అనే ఒక ప్లానెట్లోని. ఇక్కడ ఒక నర్సుగా తను ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు హౌస్ అట్రైడీస్కి చెందిన వారన్ అనే ఒక అతను రొకెల్లో పనిచేసే హాస్పిటల్కి వస్తాడనమాట. ఇక్కడే తను స్పైస్ గురించి తెలుసుకుంటుంది. స్పైస్ హ్యూమన్ డిసీజ్ని క్యూర్ చేయగలదని రొకెల్లో తెలుసుకుంటుంది. ఇది వారన్ కూడా చెప్తుంది. తన రీసెర్చ్కి వారన్ కూడా హెల్ప్ చేస్తాడనమాట. తర్వాత రొకెల్లో తను ఉండే ప్లానెట్ని వదిలేసి రోసాక్ ప్లానెట్కి వెళ్తుంది. ఇక్కడే సార్సరర్స్ గ్రూప్ ఉంటారనమాట. ఆ గ్రూప్ లీడర్కి రొకెల్లాకి పెద్దగా పడేది కాదు. అండ్ తన రీసెర్చ్ కూడా ఇక్కడ అంత వర్కౌట్ అయ్యేది కాదు. ఒకరోజు తను తానే గాయపరుచుకుంటుంది. ఇక్కడ ఆ సార్సరర్స్ గ్రూప్ రొకెల్లాని కాపాడడానికి ట్రై చేస్తారు. ఆ ప్లానెట్లో దొరికే ఒక వాటర్ ద్వారా రొకెల్లాని క్యూర్ చేస్తారు. ఆ వాటర్లోని రోసాక్ ఫ్లోరా ఉంటుందన్నమాట. అది తాగిన తర్వాత రొకెల్లాకి నయం అయిపోతుంది. దానితో పాటు తను ఎక్స్పెక్ట్ చేయని కొన్ని ఎబిలిటీస్ తనకు వస్తాయి. తర్వాత రోసాక్ పాయిజన్ డ్రగ్ని కూడా రొకెల్లాకి ఇస్తారు. అది కూడా తట్టుకొని రొకెల్లా నిలబడుతుంది. అక్కడి నుంచి రొకెల్లాలోని కొన్ని ఎబిలిటీస్ బయటకు వస్తాయి. తన లైఫ్ మెల్లమెల్లగా మారడాన్ని గమనిస్తుంది. ఆ గ్రూప్ తను కలిసిపోతుంది. ఆ గ్రూప్ లీడర్ చనిపోయిన తర్వాత రొకెల్లానే ఆ గ్రూప్ కి లీడర్ అవుతుంది. తర్వాత ఈ గ్రూపే బెనీ జెసరెట్ గా మారుతుంది. తర్వాత వీళ్ళందరూ వాలక్-9 అనే ప్లానెట్ కి వెళ్తారు. అక్కడే ఒక స్కూల్ ని బిల్డ్ చేసుకుంటారు. రొకెల్లానే ఫస్ట్ రెనెవెంట్ మదర్ అవుతుంది. తన కింద తన గ్రాండ్ డాటర్ అయిన డొరంటీ అండ్ తన రైట్ హ్యాండ్ అయిన వాలియా హార్కనూన్ ఉంటారు. ఈ వాలియా హార్కనూన్ అనే టీవీ షోలోని మెయిన్ లీడ్ అనమాట. ఒక రోజు రొకెల్లా పీస్ఫుల్ గా చనిపోతుంది. తర్వాత తన ప్లేస్ ని తన గ్రాండ్ డాటర్ అయిన డొరంటీకి రావాలి. కానీ తను చంపేసి వాలియా హార్కనూన్ తన ప్లేస్ ని లాక్కుంటుంది. సో ఇది బెనీ జెసరెట్ యొక్క బేసిక్ ఆరిజిన్ స్టోరీ అనమాట. ఈ గ్రూప్ ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది. చాలా పెయిన్తో కూడుకున్నదనమాట. ఈ ట్రైనింగ్ పూర్తి అవ్వాలంటే దాదాపు 10 ఏళ్ళు పడుతుంది. ఈ ట్రైనింగ్లోని వాళ్ళ బాడీని, మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటారు. అండ్ దానితో పాటు వేరే వాళ్ళ బాడీని ఎలా కంట్రోల్ చేయాలో కూడా నేర్చుకుంటారు. ఇవే కాకుండా వాళ్ళ సిగ్నేచర్ పవర్ అయిన వాయిస్ని కూడా నేర్చుకుంటారు. వీళ్ళ బాడీ అండ్ మైండ్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఒక రాక్ మీద కూర్చొని వాళ్ళ బాడీ టెంపరేచర్ని తగ్గించుకుంటారు. తర్వాత వాళ్ళు మెల్లగా వాళ్ళ హార్ట్ బీట్ని కూడా తగ్గించుకుంటారు. తర్వాత ఒక్కొక్క మజిల్ని కదపడం నేర్చుకుంటారు. ఇలా మెల్లమెల్లగా వాళ్ళు మెంటల్ హెల్త్ని, వాళ్ళ థాట్స్ని, మైండ్ని, బాడీని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటారనమాట. ఈ ట్రైనింగ్లోని ప్రాణ బిందు అనే ఒక టెక్నిక్ ఉంటుంది. ప్రాణ అంటే బ్రీత్, బిందు అంటే మజిల్ అనమాట. ఇది ఒక మెడిటేషన్ టైప్ టెక్నిక్ అనమాట. ఈ స్టేట్లోకి వెళ్ళిన వాళ్ళు తన చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తారు. ఇందులోని కొన్ని పోస్టర్స్ ఉంటాయి. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలే ఎబిలిటీస్ ఈ ప్రాణ బిందు టెక్నిక్లో ఉంటాయి అన్నమాట. మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని అంతకంటే మించి బెనీ జెసరెట్ గ్రూప్ వాళ్ళ మైండ్ని, మనసుని ఎలా కంట్రోల్ చేయడం నేర్చుకోవడానికి ఈ టెక్నిక్ని ఫాలో అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జెసికా సన్ రెవెనెంట్ మదర్ని కలవడానికి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే తను పాల్ని ఏం చేయబోతుందో జెసికాకి తెలుసు. జెసికా 10 ఏళ్ల పాటు బెనీ జెసరెట్ అవ్వడానికి ట్రైనింగ్ అవుతుంది. ఆ ట్రైనింగ్ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తనకి తెలుసు. అలాంటి పెయినే ఇప్పుడు తన కొడుకు అనుభవించబోతున్నాడు. సో అది జెసికాకి తెలిసిన తర్వాత బెనీ జెసరెట్ కంటే తను ఒక మదర్ కాబట్టి, ఒక మదర్గా జెసికాకి అది చాలా టఫ్ సిచ్యువేషన్. తన సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి, తన ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి అప్పుడు జెసికా కూడా ఈ టెక్నిక్నే ఫాలో అవుతుంది. ఈ బెనీ జెసరెట్ గ్రూప్ ఒకటి గట్టిగా నమ్ముతుంది. అదే ఐ మస్ట్ నాట్ ఫియర్. ఫియర్ ఈజ్ ఏ మైండ్ కిల్లర్.
fear is the little that brings total obliteration. I will face my fear, I will permit it to pass over me and through me, and when it has gone past, I will turn the inner eye to see its path. Whether fear is gone, there will be nothing, only I will remain. ఇదే బెనీ జెసరెట్ నమ్ముతుంది, ఫాలో అవుతుంది. ఎవరైతే దీన్ని మాస్టర్ చేస్తారో దీని తర్వాత ఇంకొక మెయిన్ 3 టెక్నిక్స్ ఉంటాయి. అందులోని ఫస్ట్ది దావ్. ఈ ప్రాసెస్లోని బెనీ జెసరెట్ వాళ్ళ హార్ట్ రేట్ని తగ్గించుకుంటారు, వాళ్ళ బాడీని దాదాపుగా సూసైడ్ దాకా తీసుకుని వెళ్తారు. ఈ ప్రాసెస్లోని వాళ్ళ వూండ్స్ని కూడా హీల్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఎందుకంటే ఎప్పుడైనా మనం డేంజర్లో ఉన్నప్పుడు సర్వైవ్ అవ్వడానికి లేదా చనిపోయిన తర్వాత మన బాడీని రీజనరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. దీనివల్ల మన ఏజ్ని కూడా స్లోగా తగ్గించుకోవచ్చు. తర్వాత ప్రచాన. బెనీ జెసరెట్ గ్రూప్ ఈ స్టేట్లోకి వెళ్ళాలంటే ఏదో ఒక కెమికల్ వాళ్ళ బాడీలోకి వెళ్ళాలి, లైక్ స్పైస్ మిలాంజ్ లాంటిది అనమాట. దీన్ని స్పెషల్ స్టేట్ ఆఫ్ సీయింగ్ అని అంటారు. నార్మల్ పీపుల్ చూడలేనివి బెనీ జెసరెట్ గ్రూప్ చెందిన వాళ్ళు ఈ స్టేట్ ద్వారా చూడగలరు అనమాట. వీళ్ళు మాటలను బట్టి ఎదుటి వాళ్ళు వాళ్ళ ఎమోషనల్ స్టేట్ ఏంటో చెప్పగలరు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా వీళ్ళు తెలుసుకోగలరు. ఎక్కువగా బెనీ జెసరెట్ గ్రూప్ చెందిన వాళ్ళు ఎంపరర్ పక్కన ఎవరో ఒకరు ఉంటారు. ఎందుకంటే ఎంపరర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు తనతోని నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఈ బెనీ జెసరెట్ గ్రూప్ ఈ స్టేట్ని ఉపయోగించే వాళ్ళ గురించి తెలుసుకొని ఎంపరర్కి చెప్తూ ఉంటారనమాట. తర్వాత ఆబాద్. ఇది మన మెమోరీస్ని రీకాల్ చేయడానికి ఉపయోగించే ప్రాసెస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అయిన మెమోరీస్ మళ్ళీ రీకాల్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇంతేకాకుండా బెనీ జెసరెట్ గ్రూప్ కాంబాట్ స్కిల్స్ని కూడా నేర్చుకుంటుంది, అంటే మార్షల్ ఆర్ట్స్ అనమాట. వీటిని వీళ్ళ గ్రూప్కి చెందిన వాళ్ళు ఏమంటారంటే వేడింగ్ వేస్ ఆఫ్ బ్యాటిల్ అని అంటారు. ఎప్పుడైతే ఈ ప్రాణబిందు అనే ట్రైనింగ్ పూర్తవుతుందో అప్పుడు ఈ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది కూడా వాళ్ళ మజిల్ని స్పీడ్ని టెస్ట్ చేసుకోవడానికి దీన్ని నేర్చుకుంటారనమాట. వీళ్ళు ఎక్కువగా నైఫ్తోని చాలా చురుగ్గా ఉంటారు. డూన్ యూనివర్స్లోని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ బాగా చేసేది సాధ్గారికి చెందిన సోల్జర్స్ అండ్ ఫ్రెమిన్కి చెందిన వాళ్ళు. వాళ్ళతోని సరి సమానంగా ఫైటింగ్ చేసే ఎబిలిటీస్ బెనీ జెసరెట్ గ్రూప్కి చెందిన వాళ్ళకి ఉంటాయి. ఇంకా బెనీ జెసరెట్ దగ్గర ఉన్న ఓన్లీ ఇంపార్టెంట్ అస్త్రం వాయిస్. ఈ గ్రూప్కి చెందిన మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అనమాట. వాళ్ళు వాయిస్తోని వేరే వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలరు. ఇది నార్మల్ పీపుల్ మీద కాకుండా బెనీ జెసరెట్ గ్రూప్లోని ట్రైన్ అయిన వాళ్ళ మీద, అంటే వాళ్ళ ఓన్ గ్రూప్ మెంబర్స్ మీద కూడా వర్క్ అవుతుంది. వర్క్ అవ్వాలంటే వేరే వాళ్ళు చేసే వాయిస్ చాలా పవర్ఫుల్గా ఉండాలి, వాళ్ళ వోకల్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. పాల్ దీన్ని తన ట్రైనింగ్ స్టార్టింగ్లోనే చేసి చూపిస్తాడు. వాళ్ళ అమ్మాయిన జెసికాని తన వాయిస్తోని కంట్రోల్ చేస్తాడు, ఇది కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే. ఇంకా వీళ్ళ ట్రైనింగ్ లాస్ట్ 3 yearsకి వచ్చేసరికి ఈ గ్రూప్కి చెందిన వాళ్ళకి హిస్టరీ గురించి నేర్పిస్తారనమాట. థియరిటికల్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ వచ్చేలా చేస్తారు. పాలిటిక్స్ గురించి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డూన్ యూనివర్స్లోని పాలిటిక్స్ తీస్తే అందులోని ఖచ్చితంగా బెనీ జెసరెట్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు కాపాడుకోవడానికి కొన్ని విచిత్రమైన సర్వైవల్ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళకే అర్థమయ్యేలాగా కొన్ని యాండ్ సైన్స్ ఉంటాయి. హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లోని వీటిని వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో ఈ ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అసలు బెనీ జెసరెట్ గ్రూప్కి ఏం కావాలి, అసలు వీళ్ళ గోల్ ఏంటి? వీళ్ళ గ్రూప్కి చెందిన లీడర్ని రెవరెంట్ మదర్ అని అంటారు. తినకి బెనీ జెసరెట్ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఫీమేల్ యాన్సెస్టర్ల యొక్క మెమొరీస్ని యాక్సెస్ చేసే ఒక ఎబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళ పాస్ట్ని వాళ్ళ యాన్సెస్టర్స్ మెమొరీస్ని వీళ్ళు క్లియర్గా చూడగలరనమాట. కాకపోతే కేవలం ఇది ఫీమేల్స్ యాన్సెస్టర్స్ వరకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. మెయిల్ లైన్ని వీళ్ళు యాక్సెస్ చేయలేరు. అసలు మెయిల్ లైన్ గురించి వీళ్ళకి ఏమీ తెలియదు. మెయిల్ లైన్ గురించి తెలియాలంటే వీళ్ళు వీళ్ళ భాషలో పిలువబడే ది 1ని పుట్టించాలి, అంటే క్విజాట్ హెసరాట్ అనమాట. బెనీ జెసరెట్ గ్రూప్ ఎప్పటి నుంచో వీళ్ళని పుట్టించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. తను పుట్టించడానికి ఎన్నో కష్టాలు పడుతుంది. చాలా జాగ్రత్తగా బ్లడ్ లైన్ని ఎంచుకుంటూ వస్తారు. ఇది కొన్ని ఏళ్లగా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అనమాట. దీని గురించి ఇంకా క్లియర్గా మనం డూన్ ప్రాఫెసీలోని క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే బెనీ జెసరెట్ గ్రూప్ వాళ్ళ బాడీ మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలరు. వాళ్ళ బాడీని ఎలాంటి పాయిజన్స్ ఏమీ చేయలేవన్నమాట. అంతేకాకుండా వాళ్ళు ప్రెగ్నెన్సీని కూడా కంట్రోల్ చేయగలరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెంట్ అవ్వగలరు. ఎవరిని కావాలంటే వాళ్ళని పుట్టించగలరు. లైక్ మెయిల్ కావాలంటే మెయిల్ని, ఫీమేల్ కావాలంటే ఫీమేల్ని, ఇలా వాళ్ళకి కావాల్సిన జెండర్ని వాళ్ళే పుట్టించగల ఎబిలిటీ కూడా వాళ్ళలోనే ఉంటుంది. బెనీ జెసరెట్ గ్రూప్ వేరే వాళ్ళని కంట్రోల్ చేయగలరు, వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేయగలరు అండ్ వేరే వాళ్ళని సెడ్యూస్ కూడా చేయగలరు. ఇన్ని పవర్స్ ఉంటాయి కాబట్టి డూన్ యూనివర్స్లోని బెనీ జెసరెట్ గ్రూప్ చాలా పవర్ఫుల్ గ్రూప్. సో వీళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.